టీడీపీ పార్టీ తరపున బరిలో ఉన్న కాగిత కృష్ణప్రసాద్ తో వాటి మా ఇంటర్వ్యూ. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓడిపోయినప్పటికీ ప్రజల్లో ఉన్నారు, ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఎలాంటి సమస్యలను మీరు గుర్తించారు? 2019లో నేను ఈ పెడన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను అసెంబ్లీ అభ్యర్థిగా. అయితే ఆనాటి నుంచి కూడా ఏ రోజు కూడా నేను వెనకడుగు వేయలేదు. నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ కేడర్ అందరికీ కూడా అండగా నిలుస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మరి అదే సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను గుర్తించి మరొకసారి నాకు ఈ పెడన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడానికి అవకాశం కల్పించారు. మీ నాన్నగారండి ఇక్కడ 4 సార్లు ఎమ్మెల్యేగా వర్క్ చేశారు కదా, ఆయన ఎఫెక్ట్ మీ పైన ఎంతవరకు ఉందంటారు? కాగిత వెంకట్రావు గారు. అవును, తప్పకుండా అమ్మా. మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా, ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో ఆనాటి నుంచి కూడా ఒక పార్టీ కమిట్మెంట్ తోటి ఆ రోజు నుంచి కూడా పనిచేయడం. ఎన్నిసార్లు ఆటుపోట్లు వచ్చినా కానీ, గెలిచినా ఓడినా ప్రజలతోటే ఉంటూ పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పనిచేశారు. ఆనాటి నుంచి కూడా అనేక సందర్భాల్లో ఆయన ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఓడిపోయినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగినా కానీ ఏనాడు కూడా అడుగు తీసి దాటలేదు. తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకున్నాం. ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేసి పార్టీ మారాలని చెప్పేసి ప్రలోభాలకు గురి చేసినా కానీ. అంటే ఇన్వైట్ చేశారా వేరే పార్టీ వాళ్ళు మిమ్మల్ని? కొన్ని సందర్భాల్లో చేశారు. అంటే వైసీపీ నుంచి? వైసీపీ కాదమ్మా, బీజేపీ. వైసీపీ కాదు, కాంగ్రెస్ లో ఆ టైంలో చేశారు. కానీ ఏనాడు కూడా అసలు ఆ మనసులో ఆలోచన కానీ అటువంటిది ఏనాడు నాన్నగారు కలగలేదు. ఒకటే, చనిపోయిన వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉండాలి అని ఎవరు అడిగినా కానీ చాలా మంది చెప్తా ఉంటారు పెద్దలందరూ కూడా. సో అదే పార్టీ తోటి, కమిట్మెంట్ తోటి ఆయన అదే పార్టీలో ఉన్నారు. డెఫినెట్ గా ఈ రోజున మరి 2019లో నాకు సీట్ వచ్చిందంటే అది పూర్తిగా మా నాన్నగారు వాళ్ళు. నేను అంతకు ముందు ఉద్యోగరీత్యా వేరే చోట ఉండేవాడిని. పొలిటికల్ గా నా ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉండేది. నాన్నగారు 2014లో గెలిచిన తర్వాత ఒక 1 year తర్వాత అప్పుడు నేను ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. నాన్నగారికి అండగా ఉండాలి, అలాగే నాన్నగారికి నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్ గా ఉండాలంటే ఉద్దేశంతో నేను ఆ రోజు రావడం జరిగింది. 2019లో మరి అదే కమిట్మెంట్ నేను కూడా చూపించడం వల్ల, నాన్నగారు ఎఫెక్ట్ నా మీద ఉండటం వల్ల మరి చంద్రబాబు నాయుడు ఆ రోజు నాకు సీట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజున 2019లో నేను ఓడిపోయినప్పటికీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానివ్వండి, నన్ను వాళ్ళలో ఒక కుటుంబ సభ్యుడిగానే భావిస్తూ ఉన్నారు. ఈరోజు చాలా మంది సీటు రకరకాలుగా అనేవాళ్ళు అనమాట, వేరే వాళ్ళకి ఇస్తున్నారు, మార్చుతున్నారు. కానీ ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానివ్వండి, ఏనాడు కూడా నన్ను విభేదించి వెళ్ళలేదు. నన్ను వాళ్ళ కొడుకు గాను, తమ్ముడు గాను అలాగే చూసుకున్నారు తప్ప ఏనాడు అలా భావించలేదు. అది కేవలం నాన్నగారు ఏ విధంగా అయితే వాళ్ళ కలిసిపోయి ఉన్నారు, సో ఆ ఎఫెక్ట్ వల్ల నన్ను కూడా అదే తరహాలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చూస్తా ఉన్నాను. అదే తరహాలో నేను కూడా వాళ్ళని భావించి వాళ్ళకి కలిసి ముందుకెళ్తా ఉన్నాను. సార్, ఇక్కడ మీ నాన్నగారు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు కదండి, ఏంటి ఎలాంటి డెవలప్మెంట్స్ ఇక్కడ చేశారంటారు? ఇక్కడ చాలా చేశారమ్మా, ఒకటి కాదు. 4 సంవత్సరాలంటే ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు మరి ఈ నియోజకవర్గాన్ని అంటే పెట్టుకుని ఉన్నారంటే మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఎక్కడికైనా రోడ్లు కానివ్వండి, కరెంట్లు కానివ్వండి. అంటే ఆల్మోస్ట్ 85 ఆ పీరియడ్ లో చాలా వరకు కరెంట్ అనేది కొన్ని రూరల్ ఏరియాస్ లో మాది చాలా రిమోట్ ఏరియా ఉండేది. కరెంటు కానివ్వండి, అట్లాగే రోడ్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ సంబంధించిన అనేక ట్యాంకులు కట్టించడం కానీ, చెరువులు తవ్వించడం కానివ్వండి, ఇలా అనేక రకాల చాలా సమస్యలు చేశాం. ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద చాలా కమిట్మెంట్ తో పనిచేసేవాళ్ళు. ఇరిగేషన్ డ్రైన్స్ కానివ్వండి, కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగదు, సకాలంలో నీళ్లు అందించే విధంగా ఆయన ఎప్పుడు కూడా కృషి చేసేవాళ్ళు. పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు డ్రైన్స్ తవ్వించడం, అలాగే ఇరిగేషన్ కెనాల్స్ తవ్వించడం వల్ల మరి పూర్తి స్థాయిలో రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేవాళ్ళు. సో ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా
ఏ పంచాయతీకి వెళ్ళినా కానివ్వండి ఈ పెడన నియోజకవర్గంలో నాన్నగారి మార్క్ ఎప్పుడు కనిపిస్తుంది. ఓకే, మీరు ఇందాక చెప్పారు ఉద్యోగాన్ని వదిలేసి రావడం జరిగిందని. మీరు మీ విద్యాభ్యాసం ఏంటి, ఎక్కడ జరిగింది, మీ గురించి కాస్త చెప్తారా ప్రేక్షకులు? నేను బీటెక్ కంప్లీట్ చేశాను, ఈసీ నా బ్రాంచ్ సి. ఓకే, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేశాను. సో మై లాస్ట్ కంపెనీస్ సిటిఎస్ లో వర్క్ చేశాను. సో ఆ తర్వాత నాన్నగారు గెలిచిన తర్వాత 1.5 year తర్వాత నేను రిజైన్ చేసి నాన్నగారికి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఇటు రావడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూగా పొలిటికల్ గా నాన్నగారు తోడుగా ఉంటూ ఎక్కడైతే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, రోడ్లు కానివ్వండి, చాలా మంది సమస్యలతో వచ్చినప్పుడు ఆ సమస్యలన్నింటినీ కూడా నోట్ చేసుకోవటం, నాన్నగారికి తెలియజేయటం, రోడ్స్ విషయం కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానివ్వండి, ఇటువంటివి వచ్చినప్పుడు వాటన్నిటిని నోట్ చేసుకుని నిధులు వచ్చినప్పుడల్లా వాటన్నిటిని కూడా ఆ గ్రామాలకు కేటాయించి పరిష్కరించడంలో నాన్నగారికి ఎప్పుడు తోడుగా నిలిచేవాను. సో అలా నా కెరియర్ అనేది పొలిటికల్ లో స్టార్ట్ అవడం జరిగింది. అంటే నాన్నకి సహాయం చేయడం కోసమే మీరు రాజకీయాల్లోకి వచ్చారా, లేకపోతే వారసత్వాన్ని కొనసాగిద్దామని రాజకీయాల్లోకి వచ్చారంటే ఏం చెప్తారు? వారసత్వం కాదమ్మా. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే నాన్నగారు 83 నుంచి పార్టీలో ఉన్నారు. సో ఆనాటి నుంచి కూడా నాన్నగారికి 85లో ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో మంది ఆయన ఒక కుటుంబ సభ్యుడిలాగా భావించి, నాన్నగారు కూడా ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా కుటుంబ సభ్యులని భావించి చూసేవాళ్ళు. మరి వాళ్ళందరికీ కూడా రేపు నాన్నగారు తర్వాత నేను వాళ్ళందరికీ ఒక తోడుగా నిలవాలన్నటువంటి లక్ష్యంతో రావడం జరిగింది. అదే విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, ఈ నియోజకవర్గ అభివృద్ధికి చేయాలన్నటువంటి ఆకాంక్షతోటే నేను ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతకు ముందు ఉద్యోగం అంటే అది వేరు, టైం టు టైం అన్నది ఉండేది. ఇక్కడ రాజకీయాలకు వచ్చేసరికి మీకు తెలియదు ఏం కాదు, టైం అంటూ ఉండదు, నిద్ర అంటూ ఉండదు, ఎప్పుడు ప్రజలతోనే ఉండాల్సి ఉంటుంది. ఎండ ఉండదు, వాన అంటే ఏ పరిస్థితి, వాతావరణం అనుకూలం అన్నది ఏమీ లేదు, నిత్యం ప్రజల్లో ఉండాల్సిందే. మార్నింగ్ లేస్తేనే ఇంటి దగ్గర ప్రజలు ఉంటారు. ఎలా అనిపిస్తుంది? అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది? అది ఒక ఎంటైర్ డిఫరెంట్ ఫీల్. జాబ్ అనేది ఒక డిఫరెంట్, పొలిటికల్ కెరియర్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. అంటే అంత ఓపెన్ బుక్ లాగా ఉండాలి. అంటే ఇది ఎలా ఉంటదంటే మనం కొన్ని సందర్భాల్లో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించేటువంటి ఆప్యాయత, నాయకులు కానీ కార్యకర్తలు, ప్రజలు కానివ్వండి, చాలా సంతోషం వేస్తుంది అనమాట. అంటే మనం చేసినటువంటి చిన్న సహాయం కానివ్వండి, మనం సహాయం చేయకపోయినా నాన్నగారు చేసిన సహాయాన్ని గుర్తు చేసినప్పుడు కానివ్వండి, కొన్ని సందర్భాల్లో వాళ్ళు వచ్చి చేసుకున్న పనులు కూడా నేను మర్చిపోయిన వాళ్ళే గుర్తు చేసి పలానా రోజు మీరు ఫోన్ చేసి నాకు ఈ పని చేసి పెట్టాను, ఆ సంతృప్తి కలుగుతుంది. సో అది చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. సో అదొక డిఫరెంట్ ఫీల్డ్ అయినప్పటికీ అదొక ఎక్స్పీరియన్స్ కింద భావిస్తాను. బట్ ఇదేంటంటే నలుగురికి సేవ చేసినట్టుంటది, నలుగురికి కూడా ఒక సంతృప్తికరంగా మన తరఫు నుంచి ఏదైనా చేసినట్టు ఉంటది. ఈ నియోజకవర్గంలో ఒక డెవలప్మెంట్ చేయాలన్న ఆశతోటి ఇక్కడ రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో మీరు వైఎస్ఆర్సీపీ నుంచి మనం చూస్తుంది ఇక్కడ అభ్యర్థిని వేరే చోటికి మార్చడం అన్నది మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జోగి రమేష్ ని వేరే ప్రాంతానికి పంపించి ఇక్కడ ఉప్పల రమేష్ ఆయనకి ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది. ఇదేనా మీకు కలిసి వచ్చే అంశం అనుకుంటారా, లేకపోతే ఏ విధంగా చూస్తారంటారు? ఇప్పుడు ఈ 5 సంవత్సరాలమ్మా గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక కొత్త తరహా పాలన ఈ నియోజకవర్గం తీసుకొచ్చారు. ఈ పెడన నియోజకవర్గం ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉండేది, ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఎటువంటి కక్ష సాధింపులు ఉండేది. ఈ పీరియడ్ లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన వనరులన్నింటినీ దోచుకున్నారు. నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి చేయలేదు. జోగి రమేష్ మంత్రిగా అయిన తర్వాత కూడా ఆయన ఈ నియోజకవర్గం ఎలా డబ్బులు సంపాదించాలా అని చెప్పేసి చెరువుల మీద ఇంత కమిషన్ తవ్వుకుంటే ఇంత కమిషన్ పెట్టడం, ఇసుక మాఫియా చేసి దోపిడీ చేయటం, ఇట్లా రకరకాలుగా నియోజకవర్గం దోచుకున్న తప్ప ఎటువంటి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానీ చేయలేదు. సంక్షేమ పేరుతో ప్రజలు మోసం చేశారంటే యువతకు సంబంధించి గంజాయి స్మగ్లింగ్ చేసి వాళ్ళకి గంజాయిని అలవాటు చేయటం, అలాగే జోదాలకు అడ్డాగా ఈ పెడన పట్టణంలో మరి జోదాలను ఏర్పాటు చేయటం,
అంటే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా డబ్బే పరమావధిగా పాలన చేశారు. ఎటువంటి ప్రజలకి ఎటువంటి న్యాయం జరగలేదు. సో ప్రజలందరూ కూడా ఈ రోజున పూర్తిగా వ్యతిరేకత ఉన్నారు. గతంలో మన నాన్నగారు చేసినప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి, పార్టీలు కానివ్వండి, కులాల మతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కార్యక్రమాలు జరిగాయి. నాన్నగారికి పక్కన ఏ వైసీపీ నాయకులు లేదా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఓటైనటువంటి వ్యక్తి వచ్చి కూడా మేము మీకు ఓటేయలేదు అన్నటువంటి వ్యక్తి కూడా వచ్చినా కానివ్వండి వాళ్ళకి పనులు చేసి పెట్టేవాడు. అట్లా ఉండేది పరిస్థితి. కానీ ఈ రోజున అట్లా లేదు. ఎవరైనా ఏదైనా పనులు చేసుకోవాలంటే మీ వైసీపీ కండవా వేసుకుంటేనే మీ పనులు జరుగుతాయని చెప్పేసి చేస్తాం. అట్లా ప్రజలందరినీ కూడా ఈ రోజున వాళ్ళ పార్టీ క్యాడర్కి అయితేనే పనులు జరిగితే మిగతా వాళ్ళకైతే జరగవని బహిరంగంగానే వాళ్ళు ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ క్యాన్వాసింగ్ జరిగేటప్పుడు బహిరంగానే చెప్పేశారు, వీళ్ళ ఇంటి పైన జెండా ఉందా, పెన్షన్ కట్ చేయండి, సంక్షేమ కార్యక్రమం కట్ చేయండి అని డైరెక్ట్ గా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ప్రజలందరూ కూడా ఏంటంటే విసుగు చెంది ఉన్నారు. ఇటువంటి పాలన మాకొద్దు, ప్రజాస్వామ్యబద్ధంగా అందరికి సమానంగా న్యాయంగా జరిగేటువంటి పాలన కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు. ఈ రోజున ఎవరి అభ్యర్థిగా వచ్చినా కానివ్వండి తెలుగుదేశం పార్టీ ఇక్కడ జెండా ఎగరవేయటం ఖాయం. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఈ రోజున ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నేను గెలవటం ఖాయం. ఉప్పల రమేష్ మీ ప్రత్యర్థి, ఆయన కూడా ఇంజనీరింగ్ చదివే ఫస్ట్ టైం రాజకీయాలకు వచ్చినట్టున్నారు. ఆయన పైన మీ ఒపీనియన్ ఏమంటారు? ఫస్ట్ టైం అంటే వాళ్ళు మిస్సెస్ జెడ్పీ చైర్మన్ చేస్తారు. జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత వాళ్ళు ఈ నియోజకవర్గం చేసింది ఏమీ లేదు. ఎక్కడా కూడా ₹1 కూడా నిధులు కేటాయించలేదు. మరి ఇప్పుడు సీట్ రాగానే ఏదో హడావుడిగా ఏదో నిధులు ఇచ్చేసామని చెప్పి ప్రజలందరినీ కూడా రకరకాల భ్రమలు క్రియేట్ చేస్తా ఉన్నారు. ఎందుకనంటే మల్లేశ్వరం ఉదాహరణ, మల్లేశ్వరం స్కీమ్ ఉంది. గతంలో 82 లక్షలు శాంక్షన్ చేసి ఫిల్టర్ బెడ్ రిపేర్ చేస్తామని మంత్రి జోగి రమేష్ పెద్ద శిలాఫలకం వేసి ఓపెన్ చేశారు. 2.5 సంవత్సరాలు అయిపోయాయి. ఇంతవరకు ₹1 వర్క్ జరగలేదు, ఎటువంటి జరగలేదు. పూర్తిగా ఆ స్కీమ్ కి సంబంధించి 16 గ్రామాలకు మురికి నీళ్లు అందిస్తూ ఉన్నారు. అంతే డైరెక్ట్ గా కాలంలోంచి చెరువులోంచి ట్యాంక్ నుంచి ఆ గ్రామాలకు వెళ్తారు. రిపేర్లు కూడా చేయలేదు. శిలా ఫలకాలు వేశారు, పెద్ద పెద్ద అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. మరి ఈ రోజున ఇప్పుడు వచ్చినటువంటి ఈ వ్యక్తి ఏదో వర్క్ చేసేసాను, ఫిల్టర్ బెడ్ రిపేర్ చేసేసానని చెప్పేసి హడావుడ్ చేశారు. కానీ ఏం వర్క్ చేస్తారో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు కూడా ఆ గ్రామాలన్నిటికీ కూడా మురికి నీళ్ళు వెళ్తా ఉన్నాయి. చివరి ప్రాంతాలకి నీళ్లు వెళ్ళినటువంటి దాఖలు. చిన్నపాండ రామాపురం చూసినట్టయితే అక్కడికి అసలు నీళ్లు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. గతంలో ఇటువంటి పరిస్థితి ఏనాడన్నా ఒక గ్రామానికి ఎక్కడ నీళ్లు ఆగిపోతే వెంటనే ఇమీడియట్ గా రెక్టిఫై చేసి అప్పటికప్పుడే అమౌంట్ అనేది శాంక్షన్ చేసి వాటిని రిపేర్ చేసేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి అభ్యర్థి కూడా అతను జెడ్పీ చైర్మన్ వాళ్ళ మిస్సెస్ అయిన దగ్గర నుంచి కూడా ఎటువంటి ఈ నియోజకవర్గం ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయలేదు. ఇక్కడ కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కదండి. ఇక్కడ జనసేన టీడీపీ మీ ముగ్గురు టైఅప్ అయిన తర్వాత ఎలా ఉందంటారు? అంటే వాళ్ళ సహకారం ఎంతవరకు ఉంది అంటారు ఇక్కడ మీకు? అక్కడ పూర్తి స్థాయిలో ఉందమ్మా. యాక్చువల్ గా ఎప్పుడైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు మేము మా నియోజకవర్గులంతా కూడా మేము దీక్షా కార్యక్రమాలు దీక్షలు చేస్తున్నప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చినటువంటి వెంటనే ఇమీడియట్ గా జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వచ్చి మా శిబిరాలకు వచ్చి వాళ్ళ సంఘీభావం తెలియజేశారు. ఈ రోజు నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో జనసేన, తెలుగుదేశం, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానీ పూర్తి సహాయ సహకారాలు ఒకరికొకరు అందించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేదవ్యాస్ గారు కూడా ఇక్కడ టికెట్ ఆశించారు కదండి. ఆయనకి ఇవ్వకపోవడం వల్ల కాస్త అసంతృప్తిగా కూడా ఉన్నది వాస్తవం. ఆయన వ్యూహాలను మీరు ఎలాగా తీసుకుంటారంటారు? అంటే అంతర్గత పోరుని మీరు ఎలా సమర్థవంతంగా ఒక తాటిపైకి తీసుకొస్తారు? వస్తానమ్మా. యాక్చువల్ గా ఆయన పెద్దలు బుర్రగడ్డ వేదవ్యాస్ గారు కూడా 2 పర్యాయాలు ఎమ్మెల్యే చేశారు, డిప్యూటీ స్పీకర్ గా చేస్తున్నారు. సో ఆయన పార్టీ ఎప్పుడు గౌరవించింది, అదే తరహాలో మేము కూడా గౌరవిస్తా ఉన్నాం. ఆయన కూడా సీట్ ఆశించిన మాట వాస్తవమే. అయితే ఎవరికో ఒక్కరికే వస్తుంది కాబట్టి. సో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అలాగే పెద్దలు అందరూ కూడా ఆయన పిలిచి మాట్లాడటం జరిగింది. ఈ రోజు నుంచి కూడా మరి మొన్నటి నుంచి కూడా ఆయన కొంత అసంతృప్తితో ఉన్నా కానీ మేము వెళ్ళి మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. సో మేము ఈ రోజున ఇందాక కూడా వెళ్ళి ఆయనతోటి నేను
బోరగడ్డ వ్యాధివ్యాస్ గారు అలాగే బాలశౌరి గారు ముగ్గురు కూడా కార్యక్రమంలో పాల్గొని రావడం జరిగింది. ఆయన యొక్క సహాయ సహకారం పూర్తిగా నా మీద ఉంది. ఎటువంటి విభేదాలు కానీ ఏమీ లేవు, కలిసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఇక్కడ ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పట్టా పాస్బుక్ కావాలని ఒక 10,000 లంచం ఇవ్వలేరు, వ్యవసాయ చెరువులు పెట్టాలని ఒక 2 lakhs ఇలాగా ఛార్జ్ చేస్తారు అని ఇలా కాస్త చెప్పారు. ఆయన గురించి ఎంతవరకు వాస్తవం అంటారు? 100% వాస్తవం. ఓకే. ఈ నియోజకవర్గంలో నేను ఎప్పుడూ లేదు ఇటువంటి సంస్కృతి అనేది మా నియోజకవర్గంలో. చెరువులు తవ్వుకుంటా ఉంటే ప్రతి చెరువుకి కూడా 10,000 అని చెప్పి ఒకసారి, తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం అయినాక 20,000 అని ఒకసారి, 30,000 అని ఒకసారి, ఎకరాకి ఇంత అని చెప్పి ఫిక్స్డ్ రేట్లు పెట్టి ఎవరు తవ్వుకున్నా దానికి డబ్బులు కట్టాలి. ఎక్కడికక్కడ 4 మండలాలకు సంబంధించి ఏజెంట్లు పెట్టేది. పాస్బుక్లు తీసుకోవాలంటే ఎకరానికి ఇంత ఫిక్స్డ్ రేట్లు పెట్టేసి డబ్బులు తీసుకోవటం. 4 మండలాల్లో ఇసుక మాఫియాని యథేచ్ఛగా ప్రజలకు సంబంధించిన వనరులు ఏదైతే తీసుకుంటుందో దాన్ని అంతటినీ కూడా అమ్మేసుకోవటం అన్నమాట. ఇట్లా పూర్తిగా మంత్రి జోగి రమేష్ ఉన్నటువంటి సమయంలో ఈ నియోజకవర్గం పూర్తిగా దోచుకున్నారు. అది 100% వాస్తవం. అందరికి తెలిసింది. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా కానివ్వండి, మీరు అడగండి, అందరూ కూడా అదే చెప్తాం. ఓకే. ఇటీవల చూసుకున్నట్టయితే జగన్ పైన దాడి జరిగింది. అటు తర్వాత పవన్ కళ్యాణ్ పైన కూడా రాళ్ల దాడి జరగడం చూసాం. ఇవన్నీ ఏంటి కార్యకర్తలు చేస్తున్నారంటారా, లేకపోతే టీడీపీ వాళ్ళు జగన్ పైన, జగన్ కార్యకర్తలు వచ్చి మీ పైన చేస్తున్నారా? ఎలా చూడొచ్చు అంటారు అసలు? అదంతా యాక్చువల్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా ఆడారు. ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగినప్పుడు ఆయన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో కూడా ఆ కేసుని సాల్వ్ చేయలేదంటేనే మనకు అర్థం అవుతా ఉంది. అది పూర్తిగా డ్రామా అనేది మనకు అర్థం అవుతా ఉంది. సో మరొకసారి మళ్ళీ ప్రజలను మోసం చేయాలని చెప్పేసి రాయి తగిలిందనో రకరకాలుగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి సింపతి గెయిన్ చేయడం కోసం వాళ్ళు ఆడేటువంటి నాటకాలు తప్ప మరొకటి కాదు. మరి పవన్ కళ్యాణ్ పైన జరిగిన రాళ్ల దాడిని కూడా అలానే అనుకోవచ్చు అంటారా? అలా అంటే ఫస్ట్ అది జరిగింది కాబట్టి తర్వాత కొంతమంది వాళ్ళ కార్యకర్తలు కావాలని చెప్పి ఇటువంటి చేష్టలు చేస్తా ఉంటారమ్మా. మనం లోకల్ బాడీ ఎలక్షన్ కూడా చూసాం. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారానికి వెళ్తా ఉంటే బోండమ్మ గారు అట్లాగే బుద్ధాంకన్ గారు వెళ్తే ఏ విధంగా దాడి చేశారు చూసాం. ఆ దాడుల సంస్కృతి అనేది వైసీపీలో అవునమ్మా. ఆ దాడి సంస్కృతి అనేది తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ తోటి ముందుకెళ్లేటువంటి పార్టీ. వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా దాడులు చేయటం కానీ బూతులు తిట్టడం కానీ చేస్తూ ఉంటారు తప్ప తెలుగుదేశం ఎప్పుడు అటువంటి చేయదు. ఓకే. జీవో నంబర్ 217 ఇక్కడ మత్స్యకారుల పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందంటారు? మా దగ్గర మత్స్యకారులు ఉన్నారమ్మా. యాక్చువల్గా అగ్నికుల క్షత్రియులు పూర్తిగా ఈ ఫిషరీస్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా చాలా ఇంపాక్ట్ ఉంటుందమ్మా. ఎందుకంటే కుల్ రవీంద్ర గారి ఆధ్వర్యంలో కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడం కానీ ఇవన్నీ కూడా చేసాం. తప్పకుండా డెఫినెట్ గా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే అధికారంలో వస్తాం డెఫినెట్ గా ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. మత్స్యకారులకు ఎలాంటి హామీలు ఇస్తున్నారండి మీరు? అండ్ ఎక్కువ శాతం చూసుకున్నట్టయితే సముద్ర తీర ప్రాంతం ఉంది, మత్స్యకారులు కూడా ఎక్కువ మంది ఇక్కడ జీవనోపాధి అదే ఉంది కాబట్టి ఎలాంటి ప్రణాళికలు వాళ్ళకు హామీలు కనిస్తున్నారు? ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మన టైంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బీసీలకు సంబంధించి కుల వృత్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఆ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి పనిముట్లు కానివ్వండి, లేదంటే వెహికల్స్ కానివ్వండి, వలలు కానివ్వండి, ఇలా రకరకాలుగా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలందరినీ కూడా ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా 53 కార్పొరేషన్లను పెట్టాం. కానీ కార్పొరేషన్ లో ₹1 కూడా నిధులు కేటాయించకుండా మరి కార్పొరేషన్ పేరుతో ప్రజలందరినీ కూడా బీసీలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు అంటే బీసీలందరూ అగ్నికుల క్షత్రియులు అవ్వచ్చు, లేదంటే ఇతర కమ్యూనిటీలు కావచ్చు, అందరికీ కూడా ఆ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి వాళ్ళందరినీ ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు ఎక్కడా కూడా ఆ కార్పొరేషన్ ద్వారా ₹1 కూడా ఖర్చు చేయడం లేదు, ఎవరికి కూడా ఎటువంటి న్యాయం జరగదు. డెఫినెట్ గా రానున్న రోజుల్లో అగ్నికుల క్షత్రియులే కాదు బీసీలకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే లోకేష్ తో మీకు చాలా మంచి అనుబంధం ఉన్నట్టుంది. ఆయన గురించి చెప్పమంటే ఏం చెప్తారు?
అంటే చాలా మంది బయట వ్యక్తులకి ఎలా ఉంటారని చాలా సందర్భాలు అడుగుతూ ఉంటారు. లోకేష్ గారు క్లోజ్ గా ఉంటారా, దూరంగా ఉంటారా, మాట్లాడతారా, కానీ అసలు బయటికి అక్కడికి సంబంధం ఉండదు. మనం వెళ్ళగానే వెంటనే చాలా క్లోజ్ గా పలకరిస్తున్న ఆప్యాయతతో కూడినటువంటి పలకరింపు ఉంటదమ్మా. చాలా ప్రతి విషయం మీద కూడా ఆయనకి పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఏ విషయం అయినా కానీ ఏదో ఊరికనే చెప్పేయటం, లేకపోతే దాని గురించి ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోవటం కాదు. మనం ఏదన్నా చెప్పినా, లేదంటే ఆయన మనతో ఆ విషయం మీద మాట్లాడినప్పుడు కూడా పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఎవరైనా కార్యకర్తలు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా సమస్య విషయం మీద కానివ్వండి, ఏదైనా ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఆయన రిసీవింగ్ అనేది చాలా బాగుంటుంది. చాలా చక్కగా ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకుని, కొంతమంది ఏమన్నా మనం చెప్తే వినరేమో అనుకుంటారు, కానీ అట్లా కాదు. మనం చెప్పినటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో విని దాన్ని పరిష్కరించడానికి ఆయన ఎప్పుడు కూడా ముందుంటారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పంటే ఏం చెప్తారు? ఆయన గురించి చెప్పాలంటే టైం చాలదేం బహుశా. నచ్చిన అంశం అంటే ఆయన్ని నేను ఎప్పుడో ఒకసారి ఫస్ట్ టైం కలిసాను. ఒకసారి మా నాన్నగారు ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్లారు. అది అయిపోయినాక బహుశా నేను ఆ తర్వాత ఆయన కలిసింది కూడా ఒక 10-15 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, బహుశా 10 years అయ్యి ఉండొచ్చు. అప్పుడు వెళ్ళినప్పుడు మా అబ్బాయిని చెప్పి మళ్ళీ ఒకసారి పరిచయం చేస్తుంటే బీటెక్ చేస్తాడు అన్నావు కదా అని చెప్పి అన్నారు అనమాట. అంటే అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన నా గురించి చాలా గుర్తు పెట్టుకున్నాడు ఏంటి అని నాకు షాకింగ్ వేసింది చెప్పాలంటే. నేను మధ్యలో మీట్ అయింది లేదు, లేదంటే మా నాన్నగారితో కుటుంబ సభ్యుల గురించి ఆయన మాట్లాడటం గురించి కానీ లేదు. చాలా వండర్ఫుల్ పర్సన్. నేను చూస్తుంది మెయిన్ గా ఏంటంటే ఆయన ఏది ఒక బిల్డింగ్ కట్టినా, ఒక రోడ్ వేసినా కానీ భవిష్యత్తుని ఆలోచించి చేస్తారమ్మా ఏ కార్యక్రమం చేసినా. సో దట్ ఏంటంటే భవిష్యత్ తరాలకి ఏ విధంగా ఉపయోగపడాలి ఏ కార్యక్రమం చేసినా, అది ₹1 ఖర్చు పెట్టినా, ₹1,00,00,000 ఖర్చు పెట్టినా, దానివల్ల భవిష్యత్ తరాలకి ఏ విధంగా ఉపయోగపడుతున్నటువంటి ఒక ఇదితోటే ఆయన ఆ కార్యక్రమాలు చేస్తారు. సో అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అది చాలా బాగా నచ్చిందమ్మా. ఇప్పుడు చూసుకుంటే మీరు సూపర్ 6 పెట్టారు, వాళ్ళు నవరత్నాలు పెట్టారు. అది కాకుండా వాళ్ళు ఈ మంత్ 24న ఇంకా కొన్ని పథకాలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఈక్వల్ గా ఉంటుందంటారా? అంటే సంక్షేమ పథకాలు అనేవి ప్రజలు ఎక్కువగా గమనిస్తూ ఉంటారు కదా, ఏవి అందుతాయి మన సంక్షేమానికి అని ప్రతి ఫ్యామిలీ కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు కొత్తగా ఇప్పుడు తెచ్చింది ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు తేవడం జరిగింది. 3 సిలిండర్లు అన్నవి మహిళలకి, ఎక్కువగా మహిళలకే ఇక్కడ చూసుకున్నట్టయితే బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? ప్రజలు ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కలిగినటువంటి వ్యక్తులే. ఇప్పుడు మేము ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి వాటికన్నా మరింత మెరుగ్గా ప్రజలకు సంక్షేమం అందే విధంగా తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలే ఈ సూపర్ 6 కార్యక్రమాలు. ప్రజలు ఈ రోజున సంక్షేమం ప్లస్ అభివృద్ధి 2 చూస్తారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక నవరత్నాల పేరుతో ప్రజల్ని ఏదో బటన్ నొక్కుతున్నారని చెప్పేసి కొంతవరకు ఇస్తున్నారు. వాళ్ళు 100% ఇవ్వట్లేదు. రకరకాల రూల్స్ పెట్టి ఉన్న పెన్షన్ తీసేశారు, రేషన్ కార్డులు తీసేశారు. ఎటువంటి రూల్స్ లేవు గతంలో, రూల్స్ పెట్టి అన్ని తీసేశారు. దానివల్ల బెనిఫిషరీస్ అనేది చాలా వరకు తగ్గిపోయారు. సో ఈ రోజున గతంలో చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదు. ఏ కార్యక్రమం అందినా కానీ చాలా వరకు మ్యాక్సిమం ప్రజలందరికీ కూడా అందే విధంగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి వీళ్ళు సంక్షేమ కార్యక్రమాల పేరుతో మళ్ళీ రావచ్చు. ప్రజల్ని అదే విధంగా మోసం చేస్తున్నారు. ఏంటి ఇప్పుడు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఆగిపోతాయి అని ప్రజలు మోసం చేస్తున్నారు. కానీ అలా కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పెట్టినటువంటి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో అది మరింత మెరుగ్గా ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తుంది. అదే కాకుండా ప్రజలు ఇంకొకటి ఆశించేది ఏంటంటే వాళ్ళ మీద భారం పడకుండా చేస్తుందా లేదా ప్రభుత్వం అనేది కూడా చూస్తారు. ఉదాహరణకి కరెంట్ ఛార్జీలు 7 సార్లు పెంచారు, బస్ ఛార్జీలు పెంచారు, అలాగే ప్రాపర్టీ ట్యాక్స్లు పెంచారు, అలాగే పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి స్టేట్ కి సంబంధించిన ట్యాక్స్ ని పెంచారు. గతంలో ఇదే తరహాలో పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున పెరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ₹2 తగ్గించారు ఆ రోజు లేదు. కానీ ఈ రోజున ఇదే తరహాలో పెట్రోల్ డీజిల్ ధర పెరిగిపోతా ఉంటే దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ అనేది కేంద్ర ప్రభుత్వం చేయుత ఏం లేదంటారా? ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వమే పెంచుతుందంటారా? కాదమ్మా,
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెరుగుతుంది. క్రూడ్ ఆయిల్ మార్కెట్ ని బట్టి ఫ్లక్చుయేషన్స్ అనేది అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది. సో దాని ప్రకారం కానీ ఇక్కడ స్టేట్ కి సంబంధించిన ట్యాక్స్ ని కొంత తగ్గించుకోవచ్చు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తగ్గించిన ₹2 అదేనమ్మా. ఇప్పుడు ఇదే తరహాలో పెరుగుతూ ఉంటే వేరే రాష్ట్రాలన్నిటి కూడా వాళ్ళకు తగ్గ స్థాయిలో ₹10 లేదంటే ₹20 లేదంటే ₹5 ఇతర రాష్ట్రాలు అన్ని చాలా చోట్ల తగ్గించడం జరిగింది. కానీ మన ప్రభుత్వం పెంచుకుంటా పోయింది. ఇట్లా ప్రజల మీద పెను భారం అవుతుంది. పెట్రోల్ డీజిల్ ₹1 పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోతుంది, దానికి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు కానివ్వండి ఆటోమేటిక్ అన్ని పెరిగిపోతాం. సో దీనివల్ల ఏంటంటే ఈ రోజున ప్రజలందరూ కూడా మేము డోర్ టు డోర్ కార్యక్రమం చేసినప్పుడు కూడా అడుగుతా ఉన్నారు, మా కరెంట్ ఛార్జెస్ గతంలో 2 నెలలకు ఒకసారి కట్టేవాళ్ళం, లేకపోతే మేమందరం కూడా ఏదో ₹100 కట్టేవాళ్ళం, ఈ రోజునేమో 300, 400 కట్టాల్సి వస్తుంది. ఇలా రకరకాలుగా వాళ్ళందరూ కూడా చాలా బర్డెన్ ఫీల్ అవుతాం. సో ఏంటంటే వాళ్ళందరూ కూడా ప్రజలు రెండు చూస్తారు, అభివృద్ధి చూస్తారు, సంక్షేమం చూస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కరెంటు ఛార్జీలు అనేది ప్రధాన సమస్యగా మీకు అందరూ విన్నవించుకుంటున్నారు. మీ గవర్నమెంట్ ఏమన్నా వస్తే దాన్ని తగ్గించే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఎందుకంటే హామీలు మీరు ఇది ఇవ్వలేదు, మరి ఎలా ఉంటుందంటారు? తప్పకుండా. అంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత ఇదిగా పెంచలేదు. ఇక ఎప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారా మీరు ఈ ఇష్యూని? చెప్పాము, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేద్దామని కూడా చెప్పడం జరిగింది ఆయన. దాన్ని ఏ విధంగా పెరగకుండా చెయ్యాలి, అదే విధంగా సర్ప్లస్ కరెంట్ అనేది మన రాష్ట్రం జనరేట్ చేసి తక్కువగా వచ్చేలాగా చూడాలని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఓకే, మీ నుంచి ఏమైనా ఫ్యూచర్ లో ఇండస్ట్రీస్ ఏమైనా ఇక్కడ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు? తప్పకుండా అమ్మా, ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉంది, అదే విధంగా పోర్ట్ కూడా మరి మచిలీపట్నం జరుగుతూ ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాటలో తీసుకెళ్ళడానికి నేను పూర్తి స్థాయిలో కమిట్మెంట్ తో ఉన్నాను. షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ త్రూ ఇక్కడికి రావడాన్ని చూస్తే ఓట్లు చీలే అవకాశం ఏమన్నా ఉందంటారా? అంటే వైసీపీకి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఓట్లు చీలే అవకాశం ఏమన్నా ఉంటే ఆ త్రూ మీకేమైనా లాభం వచ్చే అవకాశం, అంటే కలిసి వచ్చే అంశం ఏమన్నా ఉందంటే? వాళ్ళు చీల్చినా చీల్చకపోయినా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తామని గతంలో కూడా కలవక ముందు కూడా ఈ పార్టీ లాస్ట్ టైం కూడా మీకు స్వల్ప ఓట్లతోటే ఓడిపోవడం జరిగింది. ఈసారి 3 పార్టీలు కలిసినాయి కాబట్టి ఎవరు వచ్చినా చీల్చినా చీల్చకపోయినా ఈ 3 పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయటం ఖాయం. 1% కూడా లేని బీజేపీతో మీరు టైఅప్ అవ్వడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి గతంలో కూడా మేము 2014లో కూడా 3 పార్టీలు కలిసి పోటీ చేయడం జరిగింది. అనేక నిధులు కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం కూడా జరిగింది. కానీ మధ్యలో విభేదించారు, మీరు నల్ల బెలూన్లు కూడా ఎగిరేశారు, మోదీ రాకని మీరు ఆహ్వానించలేదు. అవన్నీ చూసుకున్నట్టయితే ఇప్పుడు మళ్ళీ మీరు ముగ్గురు జతగట్టడం అన్నది అంటే ఏ ప్రయోజనాల కోసం మీరు కలిసారంటే ఏం చెప్తారు? ఆ రోజున విభేదించడానికి కారణాలు ఏంటంటే ప్రత్యేక హోదా గురించి చిన్న డీవియేషన్ రావడం వల్ల ఆ రోజు విడిపోవడం జరిగింది. కానీ ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. సో దాన్ని పోవాలి, రాష్ట్రం యొక్క ప్రయోజనం కోసం ఈ రోజున 3 పార్టీలు కలపడం జరిగింది. ఎవరి యొక్క స్వప్రయోజనం కోసం కాదు, లేదంటే ఎవరికి పదవుల కోసం కాదు. ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి అన్నటువంటి ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలవడం జరిగింది. కాగిత కృష్ణప్రసాద్ గురించి ఒక్క ముక్కలో చెప్పమంటే ఏం చెప్తారు? ఈ రోజున ఈ పెడన నియోజకవర్గం ఉన్నటువంటి తెలుగుదేశం, అలాగే జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక సందేశం చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ముగ్గురు కలిసి అధినాయకులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నారు. రానున్నటువంటి రోజుల్లో కూడా తప్పకుండా 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒకటే దృష్టితో చూస్తాను. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా కానివ్వండి వాళ్ళందరినీ కూడా నేను సపోర్ట్ చేస్తాను. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలిగినా కానీ వాళ్ళు వెన్నంటే ఉండి ఆ సమస్యలు పరిష్కరించే దిశగానే నేను ఉంటానని చెప్పి తెలియజేస్తాను.